హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ నా ఈవినింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చాను. ఈ ఈవినింగ్ రొటీన్ మీకు ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను అనమాట. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఎలా సపోర్ట్ చేశారు, అలాగే వీడియోని చివరి దాకా చూడండి, లైక్ చేయండి మర్చిపోకుండా. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకేం లేదండి, రేపు ఎల్లుండి వచ్చేటప్పటికి మా మామయ్య గారిది అద్దెకం అనమాట. ఇంకా అందుకోసం అనేసి ఇంకా రేపు అయితే శుక్రవారం అనేసి ఇంక ఇవాళే మొత్తం అంతా ఇల్లు కడిగేసుకుంటున్నాను అనమాట. కడగక ముందు ఎలా ఉంది అన్నది అయితే చూపిస్తున్నాను, కడిగేసాక ఎలా ఉంది అన్నది కూడా చూపిస్తాను. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ఇగోండి పౌడర్ అంతా తెచ్చేసి ఇక్కడ జిమ్మేసి అంతా చేశారనమాట. కడిగేక ఇలాగే చేశారంటే మళ్ళీ ఉంది డబల్ కడగటం అనమాట. ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఇల్లు కింద కంటే కూడా దారుణంగా ఉంటా. చూస్తున్నారా అసలు ఎంత డస్ట్ ఉందో, ఎప్పుడు 2 పూట్ల ఊడుస్తూనే ఉంటాను, అయినా చూస్తున్నారా ఎలా పడితే అలా చేసేస్తున్నారనమాట ఇల్లు. ఇంకా ఆపు అన్నా కూడా వాళ్ళు ఇన్నే రకాలు కాదు. ఇంకా అందుకోసమే నేను వదిలేసాను అనమాట. ఇంకా ఎప్పుడు కూడా నెలకొకసారి అయితే కడుగుతాను. ఇలా ఏమైనా ప్రత్యేకమైన రోజులు వచ్చినప్పుడు, పండుగలు వచ్చినప్పుడు ఆ పండుగలకి తగినట్టుగా ఇల్లు అన్నది కడిగేస్తాను అనమాట. మాపు పెడితే మా వారికి అస్సలు నచ్చదనమాట. నేను ఇదివరకు ఏమనుకునేదాన్ని అయితే మాపు పెట్టేద్దాము, ఇంత ఇల్లు కడగాలంటే కష్టం కదండి, ఎవరికైనా కష్టమే కదా. ఇంత ఇల్లు కడిగి అవి తుడిచేటప్పటికి నిజంగా ఈ చేతులు ఉంటాయి చూడండి, అసలు ఇలా పైకి ఎక్కనివ్వు కిందకి దిగనివ్వవు అనమాట, అంతలా పెయిన్ వస్తాయి. ఇదంతా కడిగి నీళ్ళంతా తోసుకెళ్ళి ఇదంతా చేయాలంటే చాలా కష్టం. నాకు ఇల్లు కడగాలి అంటే కనుక చలి జ్వరం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా తప్పదు కదా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనం ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఇంకా మా మామయ్య గారికి మేమైతే స్వయం పాకం ఇస్తామన్నమాట. ఎప్పుడు కూడా ఇలాగే ఇల్లు కడిగేసి పూజ గది శుభ్రం చేసేసుకుని వాళ్ళ దీపారాధన చేసి అప్పుడు స్వయం పాకం ఇస్తాం, అది ఆనవాయి అనమాట. ఇంకా కరుగుళ్ళు తుడుపుళ్ళు అయ్యాక కేంద్రం నుంచి పాలు వచ్చినాయండి. ఈ పాలను అయితే కాచేసుకుందామని గిన్నెలో పోసేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటో తెలుసా, ఈ కింద నుంచి మాకు శిల్పులు వంట ఇస్తున్నారు అని చెప్పాను కదా. ఇవాళ ఏంటంటే నాకు పనికి తగినట్టుగానే మా వారు ఏమన్నారంటే కింద భోజనం వద్దు పైన వండుకుంటాను అని చెప్పారంట. ఈ ఇల్లంతా కడిగాక ఇవాళ ఒక్కరు పూట తీసుకుంటే బాగుండు అనిపించింది అనమాట. నిజంగాను అంత చేతులై నొప్పి వచ్చినాయి. ఇంకేం చేస్తాం, ఇంకా వండాలి. ఇంక ఈ లోపుగా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి దోశ కోసం అనేసి నేను మినపప్పును అయితే నానబోస్తున్నాను. డబ్బా ఖాళీ చేసేయకూడదు అనేసి మళ్ళీ కొంచెం పప్పు అయితే డబ్బాలో వేస్తున్నాను అనమాట. నేను 3 గ్లాసులు పప్పు తీసుకున్నానండి, 6 గ్లాసుల బియ్యం వేస్తున్నాను అనమాట. నేను అట్టుకు వచ్చేటప్పటికి అందరూ వేసే కొలతే వేస్తాను అనమాట. ఒక్కోసారి ఏంటంటే మినపరుబ్బు అన్నది ఎక్కువ వచ్చేలాగా వేస్తాను. ఆ దోశ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం పులిసి మనకి అట్లు వేసుకుంటున్నప్పుడు భలే టేస్ట్ ఉంటుంది కదా, ఇంకా అందుకోసం అనేసి అనమాట. చూస్తున్నారా దారి ఎంత సన్నగా వస్తుందో, వాటర్ అన్నది అయిపోయిందనమాట. మాకు ట్యాంకర్ వస్తుందని చెప్పారు కానీ ఇంకా ఈ పూట ట్యాంకర్ అయితే రాలేదనమాట. ఇప్పుడు ఇంకా నైట్ అంతా నీళ్ళతో జాగారమే అనమాట. ఇంకా ఉన్న నీళ్ళతోటి ఇలాగే చిన్న చిన్న పనులన్నీ చేసేస్తున్నాను. ఇంకా ఈ బియ్యం కోటా బియ్యం అయితే నేను తీసుకుంటానండి. అసలు ఈ బియ్యం దొరకడం ఎంత కష్టమైపోతున్నాయో తెలుసా. ఇదివరకు అయితే చక్కగా ఇంటికి పక్కన వాళ్ళని అడిగి ఫ్రీగా ఇచ్చేసేవారు ఇదివరకు. ఇప్పుడు ఏంటంటే కేజీ 20 రూపాయలు అనమాట. వీళ్ళు ఇంటికి తీసుకొచ్చుకుంటానికి కూడా అవ్వకుండా ఏం చేస్తున్నారంటే ఆ కోటా బియ్యం పోసే వ్యాన్ ఉంటుంది చూడండి, ఆ వ్యాన్ అతనికి అమ్మేస్తున్నారు బియ్యాలు. ఇంక ఈ బియ్యం అయితే దొరకడం చాలా కష్టమైపోతున్నాయి. మా ఆడబిడ్డ గారికి చెప్పాను, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాను, అందరికీ చెప్పినా సరే అందరూ ఒకటే మాట, ఆ బియ్యం ఇచ్చేవాడికి అమ్మేస్తున్నాము, ఈసారి తీసుకుంటా అనేసి అలా ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే ఈ బియ్యంలోకి నేను 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు వేసుకుంటాం వల్ల ఏంటంటే మనకి పప్పు ఒదుగు వస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది, అలాగే కొంచెం హెల్త్కి కూడా మంచిదనమాట. అట్లలో వేసినప్పుడు ఖచ్చితంగా నేను మెంతులు వేసుకుంటాను. ఇంకా పప్పులు అవి నానబెట్టేశాక ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. మా వారు అంతా కడిగేసి కాసేపు అమ్మయ్య అని కూర్చున్నాక అప్పుడు చెప్పారు, వంట చేసేసుకోమ్మా, నేను కింద వంటద్దు అనేసి అన్నీ చెప్పారనమాట. ఇంకప్పుడు ఏం చేస్తాను, ఇంకప్పుడు వండుతున్నాను అనమాట. ఈ వంట స్టార్ట్ చేసేటప్పటికి 9 అయిపోయింది. ఇంకా వాళ్ళు భోజనం ఇస్తాడు ఇంకా పిలవట్లేదు ఏంటా అని నేను చూస్తున్నాను. ఇంకా రాత్రి మా వారు అలా చేశారనమాట. ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద రైస్ పెట్టేసుకున్నా. ఇంకే
ఇంకా రాజమండ్రి నుంచి మొన్న ఇంకో రకం చేపలు తెచ్చాం కదా, ఈ చేపలు అయితే వండమన్నారనమాట. ఈలోపు పాలు కూడా కాగిపోయినాయి. పాలను ఒక 2 పొంగులు రానిచ్చేసనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను. ఈ వేసవికాలం ఎప్పుడు తెచ్చిన పాలు అప్పుడే కాసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి మర్నాడు కాచుకుందాము అంటే కనుక ఇరిగిపోతున్నాయండి, అస్సలు ఉండట్లేదు. అలాగే బయటే తీసి పెట్టినా కూడా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, లేదంటే అస్సలు పాలు అనేవి ఉండట్లేదు, ఇట్టే ఇరిగిపోతున్నాయి. ఇంకా నేను ఆల్రెడీ మొన్న మీరు వీడియో చూస్తుంటే కనుక మా ఈవినింగ్ రొటీన్ అనేసి అందులో చేపలు శుభ్రంగా బాగు చేసి పెట్టేసుకున్నాను అనమాట. నేను ఫ్రిడ్జ్లో అవైతే తీసి శుభ్రంగా కడిగిచ్చే గ్యాస్ గెడ్డంతా కరిగిపోయేదాకా బయట పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే ఆ ముక్కల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు ఆ కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అవి కూడా చూద్దాము. నేనైతే ఒక పెద్దది ఒక ఆనియన్ తీసుకున్నాను. అలాగే ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, కొంచెం ఘాటు ఉంటే బాగుంటుంది పులుసు అనేసి. అలాగేనే ఒక 5 బెండకాయలు తీసుకున్నానండి. తీసుకుని అలాగే వంకాయలు కూడా ఒక 4-5 తీసుకుంటున్నాను. ఇవి మనకి కింద మన తోట ఉంది కదా, ఆ తోటలో కాసినాయి అనమాట. ఇంకా వర్షాలు పడగానే డెఫినెట్గా మళ్ళీ మనం గార్డెనింగ్ అనేది రీగ్రోత్ అయితే చేసుకుందాము. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మీకు గార్డెన్ వీడియోస్ అన్నవి వస్తాయి అనమాట. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ అవి కట్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడైతే ఒక 100 గ్రాముల చింతపండు నానబెట్టుకుంటున్నాను. కేజీన్నర చేపకి 100 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాను. నాకు ఆ పులుపు అయితే సరిపోతుంది. మీ పులుపుని బట్టి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఆల్రెడీ కూడా నేను ఈ చేపల పులుసు ఎలా పెట్టాలి ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేసేసాను. బట్ ఎలాగో ఇవాళ చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. అలాగే నాకు ఈ చేపల పులుసుకు ఒక కామెంట్ అయితే వచ్చిందండి. నేను దానికి రిప్లై ఇవ్వాలి అనుకుని ఈ వీడియోని అయితే తీస్తున్నాను. ఒక ఆవిడ పెట్టింది ఏమనంటే, దీంటి ఈ చేపల పులుసులో మసాలా వేయలేదు, ఏమీ వేయలేదు, బాగుంటుందా అసలు? అయినా ఏం వంటలు, ఇలాంటి వంటలు యూట్యూబ్లో పెట్టేసి మీకు వచ్చి రాని వంటలు పెట్టేస్తున్నారు. నిజంగా ఇది తిన్న వాళ్ళకి తెలుస్తుందండి. నిజంగా ఇది తిని ఒకసారి ఆ కామెంట్ చేసిన ఆవిడ వండుకుని తిని చూసాక అప్పుడు కామెంట్ చేయండి. బాగోకపోతే మాకేమైనా సరదానా బాగోని వంటలు వండుకుని తినడానికి? మేమేమైనా పిచ్చివాళ్ళమా? బాగుంటేనే కదా వండుకుని తింటాము. అన్ని గంటలు మరిగిస్తాను గ్యాస్ అంట. అరే గ్యాస్ అవుతుందండి, బిర్యానీలు అట్లా చేసుకుంటాను గ్యాస్ అవుతుందా అవదా? వంట చేసుకున్నాను గ్యాస్ అవుతుందా అవదా? కొన్ని వంటలు కొన్ని రకాలు కొన్ని విధాలుగానే వండాలి, బాగుంటాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా వండుతారు. అలాగే వండుతున్నాను, దానికి ఏంటి ఇంతలా కామెంట్ చేయటం? ఎవరి వంట విధానం, ఎవరి ప్రాసెస్ అనేది వాళ్ళది. నేను ఏంటంటే నా ప్రాసెస్ అని చెప్తున్నాను, కానీ ఇలాగే వండాలి ఇలాగే తినాలని నేను చెప్పట్లేదే. నేను ఇంట్లో ఎలా వండుతున్నానో, ఎలా కుక్ చేస్తున్నానో, నేను వండిన విధంగా ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి అని చూపిస్తున్నాను. మీరు వండేసైందని నేనేం చెప్పట్లేదు కదా. మీకు నచ్చితే వండండి, లేదంటే లేదు. నేను ఈ విధంగా వండుతాను, ఇలా వండుకున్నా కూడా బాగుంటుంది. మసాలాలు వేసే వండరు. పూర్వకాలం ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ. పూర్వకాలం ఇలాగే వండుతారు అని చెప్తున్నాను కదా. నేను ఎప్పుడు మనం పాతకాలం జనరేషన్ వదిలేసి వచ్చేసాం కరెక్టే, కానీ ఇప్పుడు అలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓల్డ్ జనరేషన్లో వంటలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన మీరు అంత అవహేళనగానో అంత ఇదిగానో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ సైడ్ వంటలు మీకు ఎలా స్పెషలో మా సైడ్ వంటలు మాకు అలా స్పెషల్. మీ సైడు మీ వైపు వంటలు మానేసి మా వంటలు వండమంటే మేము వండుతామా? మీ వంటలు మీవి, మా వంటలు మావి. కాకపోతే నేను ఎలా చేసుకుంటాను, నా పని విధానం ఏంటి, నా కుకింగ్ స్టైల్ ఏంటి అన్నది నేను మీకు చూపిస్తున్నాను. దాన్ని పాజిటివ్గా తీసుకోండి. ఎందుకు నెగిటివ్ మైండ్తో ఆలోచిస్తారు? నెగిటివ్గా ఆలోచించినంత వరకు మనం ఎప్పుడు నెగిటివ్ వైపే వెళ్తాం. పాజిటివ్గా ఆలోచించండి. కొంచెం పాజిటివ్ థింకింగ్ అన్నది పెంచుకుంటే బాగుంటుంది. మన జీవితంలో కూడా పాజిటివ్ థింకింగ్ అన్నది అవసరం. ప్రతి కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి కూడా 4 సార్లు ఆలోచించుకుని మనం ఈ కామెంట్ పెడుతున్నాము కరెక్టా రాంగా. ఇన్ని గంటలు ఎవరు మరిగిస్తారు? నేను ఏమైనా మరిగించమన్నానా? నా స్టైల్ ఇది, నేను వండే విధానం ఇది అని చెప్తున్నాను. ఇది మా అమ్మమ్మ నేర్పిన వంట అని చెప్తున్నాను.
అది ఎప్పుడుదో పాతకాలం వంట అని చెప్తున్నాను. ఇంతలా నేను క్లారిటీగా చెప్పినా కూడా మళ్ళీ దాన్ని ఏదో పెద్ద ఇదిగా మీరు కామెంట్ పెట్టారంటే నిజంగా మీ ఐక్యూ లెవెల్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి వస్తుందన్నమాట. ఇంకా నేను ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా మీకు ఒక వీడియోలో చూపించాను కాబట్టి దీని ప్రాసెస్ కానీ ఎంత వేసాను, ఉప్పు ఎంత వేసాను, కారం ఎంత వేసాను అన్నది చెప్పలేదు. ఆల్రెడీ డీటెయిల్గా ఈ చేపల పులుసు గురించే ఒక వీడియో అనేది చేసి అప్లోడ్ చేశాను. దానికి కామెంటు మహాతల్లి అలా పెట్టిందనమాట. ఇంకా అందుకనేసి రిప్లై ఇస్తున్నాను. నేను ఎమ్మంటే హై చేస్తాను అనుకోని, కానీ ఉంటుంది కదా లోపల కొంచెం అది ఫీలింగ్ అన్నది. ఇంకా ఇప్పుడు చెప్పేసి అయితే ఆ ఫీలింగ్ని అయితే తీసేసుకున్నా. ఎవరు ఈ కామెంట్ చేసిన ఆవిడకి కూడా చెప్తున్నాను, ఏమనుకోకొని మీకు చెప్పాలి. అలాగే ఆ కామెంట్ నేను హై చేసేలోపు ఒకలో ఇద్దరో చూస్తారుగా, వాళ్ళకి నా ఛానల్ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ పడకూడదని నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇది పాతకాలం వంట, ఇలాగే ఉంటుంది, ఇలాగే చేయాలి అన్నమాట. అది విషయం. ఇంకా కొన్ని అంట్లు అయితే ఉన్నాయండి, అంట్లు కూడా తోమేసుకుంటున్నాను. ఇవ్వాలే ఎక్కువ పని అయిపోయిందనమాట. ఎందుకు అంటే ఇల్లు కడగటం కానివ్వండి, ఈ వంట కానివ్వండి, చేపల పులుసు అంటే నాకు చాలా పెద్ద పని అనమాట, ఎమ్మటినే అయిపోదు. అది కూడా మీరు చూసినట్టయితే నేను ఎప్పుడు కూడా చేపల పులుసు నైటే పెడతానని, అసలు పగలు పెట్టను. ఎందుకు అంటే మనం నైట్ చేపల పులుసు పెట్టేసామనుకోండి మనకి పొద్దున్నకి చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు కానీ మనకి పులుసులు కానీ పెట్టినప్పుడు మనకి ఆ వండిన రోజు కంటే కూడా మర్నాడికి ఇంకా చాలా బాగుంటుంది అనేసి అని అంటారు. నాకు అదే అలవాటు అనమాట. ఇంకా అందుకోసం అనేసి అలా పెడతాను, ఎప్పుడు నైటే పెడతాను. ఇంకా పొద్దున్నే వేసుకుని తింటామన్నమాట. ఇంకా ఈ అంట్లన్నీ ఉన్నాయి కదా, ఇవి తోమేసుకుంటాను. ఎందుకంటే నేను చేపలు అవి తీసి మళ్ళీ ఇక్కడంతా కడిగాను కదా, ఇక్కడ శుభ్రంగా కానీ కడగకపోతే ఇంత ఇల్లు కడిగి ఇంత చేసి నీసు వాసన వచ్చేస్తుంది అనమాట. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, అదేంటి మీ మామయ్య గారు ఆబ్దికం అనేసి ఇల్లు కడిగావు కదా, ఇప్పుడు నీచు వండేస్తున్నావు అంటే ఏం చేస్తామండి. ఇంట్లో మగవాళ్ళు నాకు కూర కావాలి వండు అన్నప్పుడు వండలేదు అనుకోండి, వాళ్ళు ఎక్కడో చోట చిన్నపాటి అప్సెట్ అవుతారు, మన మీద కోపం రావచ్చు, గొడవ అవ్వచ్చు. ఎందుకు వచ్చింది ఆ చాయిస్ ఇవ్వటం? ఇప్పుడు ఎలాగో నేను అడిగాను, మళ్ళీ ఏముంది, అబ్దికం పురోహితుడు గారు వచ్చే లోపుగా ఏముంది, కొంచెం మాప్ పెట్టేసుకుంటా, కొంచెం పసుపు వేసుకుని మాప్ పెట్టేస్తాను, ఇంకా అంతే, అయిపోయింది, శుద్ధి అయిపోయినట్టే కదా. ఇంకా అలా కొంచెం కొంచెం మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళు అడిగింది కూడా మనం చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా తప్పదు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు కూడా ఎదురైనాయా అన్నది కామెంట్ చేయండి. నాకు తరచుగా మా ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. నేను ఏదైనా పూజగాని శుభ్రం చేసుకుంటానా, మా వారు అప్పుడే ఎన్వి గారి తెచ్చుకుని వండుతావా లేదా అంటారనమాట. ఆయన తినేదే చాలా తక్కువ అనమాట. ఆయన అడగటం అనేది చాలా అరుదు. అడిగినప్పుడు మాత్రం నిజంగానే మిస్ అన్నది చేయనండి. ఎందుకంటే ఆయన తినేది కొంచెం అంట. మా పెద్ద పాప తినే అంత కూడా తినరు, అంత తక్కువ తింటారు. ఇంకా ఆయన అడిగింది వండితే కొంచెం ఎక్కువగా తింటారనమాట. అది కూడా ఆడవాళ్ళ స్వార్థమే కదా, భర్తలు బాగా తింటే మనకి హ్యాపీగా ఉంటుంది కదా, అది సీక్రెట్. ఇంక ఈ అంట్లన్నీ తోమేసి ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నా. ఇగోండి వెండి కంచము మనకి డైరెక్ట్గా ఫస్ట్ సింక్లో వేసేస్తే కనుక ఇలా బ్లాక్ వచ్చేస్తుంది. నేను ఎన్నిసార్లు అనుకుంటానో ఒక్కోసారి మిస్టేక్గా వేసేస్తుంటాను. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎంత బ్లాక్ అయిపోయిందో. మళ్ళీ ఏంటంటే దీనికి కొంచెం వెనిగరు, మనం వంట సోడా వేసి క్లీన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే చేసే ఓపిక లేదు. ఈ అంట్లు కూడా అయిపోయినాయి. ఇంకొక 10 నిమిషాలు ఊపట్టు పని అయిపోతుంది, ఇంకొక 10 నిమిషాలు ఊపట్టు పని అయిపోతుందని అంత ఇదిగా అయితే చేశాను. అస్సలు ఈ పని అంతా అయ్యేటప్పటికి 10 అయిందనమాట. ఇంకా 10 గంటలు మా వారికి అప్పుడు భోజనం పెట్టి అప్పుడు పడుకున్నాను. 11 అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే వాటర్ ట్యాంక్ అన్నది 5ంటికి వస్తుంది అనమాట. తెల్లారుజామున 5ంటికి అన్నది మళ్ళీ లేచిపోవాలి. ఇంకా అస్సలు ఇవాళ అయితే నిద్ర ఉండదు, చాలదు కూడా డెఫినెట్గా. ఇంకా అది విషయం. ఇంకా ఈ సింక్ కాడ కూడా నీట్గా అయితే చేసేసుకున్నాను. నిజంగా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది కట్టప్ప కంటే కూడా కట్టు బనిసలో మనమే అనిపిస్తుంది నిజంగా. నాకైతే మాత్రం ఏమంటారు అన్నది కూడా కామెంట్ చేయండి. ప్రతి వైఫ్ అంతే, తనకి నచ్చినా నచ్చపోయినా బాగున్నా బాగోపోయినా పనులు చేస్తూనే ఉండాలి. తనకి హెల్త్ ఎలా ఉన్నా సరే పనులు చేయాల్సిందే. చేపల పులుసు అయితే అయిపోయింది అనమాట. కిచెన్ అంతా ఓవరాల్గా ఒక లుక్ వేసేద్దాము ఎలా ఉంది ఏంటి అన్నది. ఇగోండి చేపల పులుసు రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది, పాలు కాగిపోయినాయి. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సదిరేస్తాను అనమాట. టైం చూస్తున్నారుగా 10 అయిందనమాట ఇప్పుడు టైము. ఇంకా వీడియోనైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చివరిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్.